Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, keni, zarda, etc., or their promotion in any manner. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ తాగడం, మద్యం సేవించడం మీ ఆరోగ్యానికి హానికరం. మనం దీని మీద అడిగేసుంటే ఈ బాణం మన మోకాల్లో దిగుండేది. రా చెప్తాను. అదేలా ఇవ్వు.
పురాతత్వ శాఖలో పనిచేస్తున్న మీకందరికీ గుప్త సంపదలను వెలికి తీయటంలో ఎన్నో రకాల ట్రైనింగ్స్ ఇచ్చాం. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఆపదలు 60 రకాలు గనక సాహసం సమయస్ఫూర్తే మిమ్మల్ని రక్షించాలి. ఎందుకంటే తోటివాడే మీ విజయాన్ని కాజేయటానికి మిమ్మల్ని వెన్నుపోటు పడవచ్చు గనక. ఈ విషయం నిరూపిస్తూ హీరో యమాంగాజ్ అనిపించుకున్న చిరంజీవి కృష్ణను నేను అభినందిస్తున్నాను. నమస్కారం. రండి. నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగం అని తెలుసు. అక్కడ నీకెంత బాధ్యత ఉందో ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఇక్కడ అంతే బాధ్యత ఉందని తెలియలేదన్నమాట. ఎవరో అతిథి వచ్చినట్టు ఇప్పుడు రావటం. నువ్వు ఒకదానివి. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కొంగు నోట్లో కుక్కేసుకుంటావు. బాబు, మీ అన్నయ్య గారి మాటలకే గాని ఈ పన్నీర్ బుడ్డి తీసుకుని పందిట్లోకి వెళ్ళి నువ్వు తలంచుకున్నావేమిటయ్యా మహానుభావ? అవతల అన్నయ్య కూర్చున్నాడు. నువ్వు తలంచుకున్నావని మీ అన్నయ్య చిరాగ్గా చూస్తున్నారు. వదినా వదినా, ఇక చల్లే డ్యూటీ నువ్వు తీసుకో. చూడు, అంతా అన్న మీద చల్లేవు, మిగతా వాళ్ళ మీద కూడా చల్లు. చూడు, ఏ ఆడదైనా నువ్వు కావాలనుకున్నప్పుడు నీతులు చెప్పావనుకో, ఈ ప్రపంచంలో నీకన్నా దద్దమ్మ ఇంకెవరూ ఉండరు. ఆగు. నీతికి అవినీతికి నీకు విచక్షణ తెలియలేదనుకో, ఏదో ఒక రోజు నీ బతుకు నీ పేరు చెప్తే గానీ లోపలికి రాని. పేరు చెప్పమ్మా. కృష్ణవేణి.
అమ్మాయికి కాని అక్షం పలకదమ్మా, కాకు బదులు తా పలుకుతుంది. అసలు పేరు కృష్ణవేణి. మీ ఆయన పేరు? ఆయన పేరు నా పేరు నేను చెప్తాను, కనకారావు. తంతారావు. ఏ కృష్ణ, ఇలా రా. కూరలో ఉప్పేసి వస్తున్నా. ఏమిటండి ఎత్తుతుంటున్నారు? ఓహో, మీ తలజోడు లేకపోతే తల్లి తనపడవా? ఇదిగో మీ పత్తులోనే ఉందిగా. కొత్తగా పెళ్ళైంది కదా, కూర సగంలో వదిలేసింది. ఉప్పైనా వేసిందో లేదు. పెద్ద కొత్తగా పెళ్ళై వచ్చిన పిల్ల వంటగదిలో ఉండగా కనీసం కూరలో ఉప్పైనా వేసే సహాయం కూడా చేయకపోతే ఎలాగండి? వదలరా? వదలండి. నేను వంట చేస్తే మీకు మీ తమ్ముళ్ళకి నచ్చదు. నేనెక్కడ కళ్ళనీళ్లు పెట్టుకుంటానోనని మీరు తినేస్తుంటారు. కొత్త కోడలతో వంట చేయించాను, ఈవేళైనా తృప్తిగా భోంచేయండి. నీ వడ్డంలోనే చాలా అందం ఉంది జానకి. చూడు బాబు, ఈ షాపుకు బాసు నువ్వేనా? లేదమ్మా, నేనే. కావాలంటే ఈ బిల్లు బుక్ మీద ఒట్టు. చూడు బాసు, సింగపూర్ చింతపండు మీ షాపులో ఉంటే ఒక 100 కేజీలు గబగబా కట్టింది. భలేదానమ్మా, సింగపూర్ నుంచి చింతపండు రావడం ఏంటమ్మా నా బొందా? అంటే ఏమిటి బాసు నీ ఉద్దేశం? సింగపూర్ వాళ్ళు చింతపండే తినరంటావా, లేకపోతే అసలు అక్కడ చింతకాయలే కాయమంటావా? ఇదిగో బాసు, ఇంకొక్కసారి సింగపూర్ గురించి చిన్న మాట అన్నా నేను ఊరుకోను. అది మా తాతగారి ఊరు. అమ్మా సరేనమ్మా, సింగపూర్ చింతపండు తప్ప ఇంకేం కావాలన్నా రెడీ స్టాక్ ఉంది, కట్టిస్తా. పోనీ అమెరికాలో తయారైన ఆముదం ఉంటే ఓ 100 సీసాలు ఇప్పించు. అమెరికా నుంచి వచ్చిన ఆముదమా? అమెరికా వాళ్ళకి ఆముదం అంటే ఏమిటో తెలియదు అనుకున్నావా, లేకపోతే అమెరికా వాళ్ళు ఆముదం రాయరనుకుంటున్నావా? ఆముదం. ఇదిగో బాసు, ఇంకొక్కసారి అమెరికాను గురించి ఆవగిందంత మాట అన్నా నేను ఊరుకోను. అది మా మామగారి ఊరు. ఏమ్మా బేబీ, లోపల సామాన్లు నీకేం నచ్చలేదా? ఇటువంటి పెద్ద పెద్ద షాపుల్లో చిన్న సామాన్లు దొరకవు మమ్మీ. అవునమ్మా, చిన్న చిన్న షాపుల్లో పెద్ద పెద్ద సామాన్లు దొరకవు. నాకు కావాల్సినవి కూడా ఇక్కడ ఏం దొరకలేదు. ఇంకొక షాపుకి పెడదాం. వస్తాం బాసు. వస్తానండి. ఆ ఆడోళ్ళు ఇద్దరు మీకు బాగా ఆనందం రాశారండి. ఇది లేదే, లేకపోవటం ఏమిటి? లోపలికి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళింది, బయటకు వచ్చేటప్పుడు కడుపుతో వచ్చింది. ఇంత అర్జెంట్ గా కడుపు ఎలా వస్తుంది సాబ్? అమ్మో అమ్మో, పరిగెత్తా, సింగపూర్ చింతపండుని పట్టుకోరా. చేసుకోవడానికి డెలివరీ హాస్పిటల్ వెళ్తుంటే ఈ రౌడీ వెతవన వెంటబడతాడు. బచావ్! వాడి పని
నేను చెప్తాను ఎరా గర్భవతిని కూడా చూడకుండా వెంట పడతావా అది గర్భవతి కాదు గడిది గుడ్డు కాదు అమ్మాజీ అమ్మాజీ అయ్యో అమ్మాజీ అయ్యో పుట్టిన దేశంలో గర్భవతులకు కూడా రక్షణ లేదా గాంధీ అమ్మా ఆ దుర్మార్గుని కొట్టి ఈయన నన్ను రక్షించారమ్మా. ఈవిడ గర్భవతిని కూడా చూడకుండా వాడు అలా వెంటపడేసరికి బాబు ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేవు. అమ్మా నువ్వు కాస్త తప్పుకో, నేను కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. వద్దండి పర్వాలేదు. అలాగంటే ఎలాగండి? ఈ పాటుగా దుర్మార్గుడు నన్ను రేపు చేస్తుండేవాడు. నేను శీలం పోయి అలమటించి పోయేదాన్ని. పోయిన శీలం తిరిగి వస్తుందా? అంతేనండి. ఆగనండి, మీరు ఇలా థ్యాంక్స్ చెప్పడంలో టైం అంతా గడిపేస్తే మీకు డెలివరీ ఇక్కడే అయిపోవచ్చు. త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి. అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా, మనం వెళదాం రా. మళ్ళీ కలుద్దాం. అలాగే మళ్ళీ కలుద్దామండి. వస్తాను, వస్తానండి. నాకు కొడితే దున్నపోతలా ఉన్నావు, ఒక నిండు తులాలు వెంటపడతావురా? అది కడుపు కాదు సాబ్, వాళ్ళు మీ దగ్గర కూడా ఏదో చోరీ చేసి కడుపులో పెట్టేస్తుంటారు సాబ్. నా పర్సు నన్నే బాల్తో కుట్టించారే. కాలువలో నీళ్లు చూస్తే మా లోతు పైగా ఉన్నాయి. ఉంటాయండి మరి కాలువ కదండి. చల్లేవా నీ దగ్గర బోర్డు లెక్క ఉంది. పొద్దు ఊతంటన్నా ఇంటించుకోకుండా పొలం అమ్మేసావుగా ఉండదా మరి? సొమ్ములు తడిసిపోతాయి, జాగ్రత్త. దిగండి అలా. అలా నిలబడిపోయారు, దిగండి అలా. చేసిన పంచంతా తడిసిపోయింది. నా చీర కొంచెం కూడా తడవలే. నా చీర కూడా తడవలే. నాకంటే మీరిద్దరు పుట్టోళ్లే, పైగా మొదలవుతున్న ఏళ్లలో మా పంచీలు తడిసిపోయి మీ చీరలు తడలేదంటే అర్థమైంది లేండల్లా. ఒరే చెప్పులు నెత్తి మీద బాగానే సింగరించావు, సొమ్ములు ఎక్కడ దాచానండి. ఇదిగోనండి. అబ్బా రూపకైతలన్నీ తడిపించవు కదరా ఎకరం పక్కన నా కొడక. పట్నం వెళ్ళి వ్యాపారం చేసి బతుకుదాం అనుకుంటే నా డబ్బంతా నేలపాలు చేసావు కదరా ఎకరం మకరన్నా. ఊరుక కాగితాలు తడిసిపోయాయి కానీ తగలడిపోలేదు కదా, బాధపడిపోకవు. ఎండలో ఎండ పెట్టేసామంటే పెళ్ళ ఆడిపోతాయి. ఈ నోటి ఎవరి ముద్ర కొట్టాడు కానండి, ఆడికి దండం పెట్టాలండి. ఎడతావు నీదంతా ఈ చిత్రమైన వేదాంతం. చెవులు ఎందుకున్నాయి రా చెత్తనా కొడక అంటే చుట్ట ముక్కలు దాచుకోవడానికి అంటావు. కాళ్ళు ఎందుకు ఇచ్చాడు రా నాటునా కొడక అంటే సారా కొట్టుకు నడిచి వెళ్ళడానికి అంటావు. ఎకరం మకరం నా కొడక ఊదు. ఎవర్రా మీరు అప్పుడాలు ఎండబెట్టినట్టు నోట్లు ఎండబెడుతున్నారు? నోట్ల గట్లు నీటిలో తడిచిపోతే ఈ ఎండ పెట్టుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఏడు బాబు, నా వడ్డాణం కంటే కాసుల పేరు కూడా తడిసిపోయాయండి. అయినా అట్లా నిలబెట్టట్లేదండి. మన దగ్గర బంగారం ఉన్నట్టు అందరికి తెలాలేటి. ఏ మన బంగారం అన్నా చూపించామంటే ఉందా? సరే ఓదండి ఓదం. రై మీరంతా దగ్గర ఇక్కడ పదండి. అరే ఆ నోట్లు సొమ్ములు మూట కట్టి ఉండరా. ఎందుకండి మీరు ఎండ పెడతారా అండి? నోర్మై, ఈ వీధిలో ఆరబెట్టడానికి వీలేదు. ఇది తమదండి బాబు. అవును, ఈ వీధి ఈ ఊరు మొత్తం అంతా నాదే. భలే ఆశకాలు ఆడతారండి. ఈ ఊరు గవర్నమెంట్ ఎవరిదని నాకు తెలుసండి. గవర్నమెంట్ అంటే ఎవరైనా పైతు నా కొడక, నేనే గవర్నమెంట్ ని. అయ్యి బాబు, గవర్నమెంట్ అంటే మీరండి. ఇంకా అదేదో హైదరాబాద్ లోనే ఎక్కడో ఉంటుంది అనుకుంటున్నానండి. ఇలా కోరమేసాలు పెంచుకుని గాళ్ళలుంగి కట్టుకుని ఈదురమ్మడి తిరుగుద్ది అనుకోలేదండి. గాళ్ళలుంగి గవర్నమెంట్ దండం పెట్టుకో. నువ్వు ఎట్లా ఇక్కడ కొడక ఎట్లా
దండం పెట్టుకుంటా ఉంటే మధ్యలో నువ్వు వరుస్తావు ఎందుకు? నీ కుక్క బుద్ధి పోయింది కాదు. అదేం కాదు, ఈ గవర్నమెంట్ లో బాగా ధరవలు పెరిగిపోయా, కుక్క కూడేసి కూడా లేడు కదా, అది కడుపు మండిపోయి అరిచేస్తనే వెళ్ళిపో. ఎరా తమాష్కాలు ఆడుతున్నారా? మర్యాదగా సొమ్ములోకపోతే మీ తోళ్లు వలిచేస్తాను, జాగ్రత్త. ఇది ఎక్కడెకరం మకరం గొడవండి బాబు. ప్రజానీకం తోళ్లు వలిసేసి గవర్నమెంట్ చెప్పులు వ్యాపారం చేస్తా అండి. మీరు కానీ సొమ్ములోకపోతే అయ్యి బాబోయ్, మన తోళ్ళు వచ్చాడానికి. అదేం కాదు, మన రూపాయికి అయితే అలాగే గవర్నమెంట్ వరకు కత్తి కూడా తడిసిపోయి ఉంటది, ఎండ పెట్టడానికని బయటికి తీసుకున్నాం. బాబు మీసాలు పెంచుకున్నా గళలుంగి కట్టుకున్నా గవర్నమెంట్ పరిపాలన చేయాలి కానీ దౌర్జన్యం చేయకూడదండి. చూస్తారే, పెంచండి. కృష్ణారావు బాబా, ఈ 2 చేతులతోనే 100 దండాలు ఎట్టుకొచ్చేస్తాను. మక్కలు నా కూడా కాదు, మయానికి మనం వెళ్తే పళ్ళ కొట్టేస్తారండి. చూస్తే బాగుంది.
చోట్ల ఎండబెట్టుకుంటే ఎవరికైనా దురాశ పుట్టొచ్చు కదా. ఇంతకీ మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? మాది వెంకటాపురం అండి బాబు. నా పేరు కనకరాజు అండి. అక్కడ ఉన్న భూమి పుట్రా గట్రా అమ్మేసుకుని ఇక్కడ ఇల్లు కొనుక్కుని వ్యాపారం పెట్టుకుని బతుకుదామని వచ్చామండి. ఇదిగో ఈ అమ్మాయి అండి, ఇది నా భార్య అండి. ఈడు సొయానా నా తమ్ముడు అన్నట్టుగా ఫీల్డ్ అయిపోతాడండి. కానీ మాకు దూరపు చుట్టం కూడా కాదండి. ఇది మాత్రం మా పెంపుడు కుక్క. ఇది బాబా, మా డబ్బును రచించిన మీరే మాకు దారి చూపించి పుణ్యం కట్టుకోవాలి. మీకెవరూ ఏ సహాయం చేయక్కర్లేదు. చూడండి కనకరాజు గారు, మీ దగ్గరున్న డబ్బే మీకు అన్ని ఏర్పాట్లు చేసి పెడుతుంది. వస్తాను. బాబు, మీరే ఎదరుండి మమ్మల్ని ముందుకు నడిపించాలా, ముందుకు నడిపించాలా. గురువుగారు, మీ దయ వల్ల ఎప్పటికే మమ్మల్ని హై క్లాస్ లెవెలింగ్ లో పెట్టారు. 4 అప్సరం ముక్కలు కూడా నేర్పి మీరే పుణ్యం కట్టుకోవాలా. కట్టుకోండి. గురుగారు, ఇందులో పెద్ద తిరకాసు ఉందండో. ఇందులో తిరకాసం ఉంది లేకపోవడం ఏంటంటే పియూటీ పుట్ అయినప్పుడు బియూటీ పుట్ అవ్వాలి కానీ బట్టలాగా ఉంది. లేదంటే బియూటీ బట్ట అయినప్పుడు బియూటీ పట్ కావాలి కదా. మీ ఇష్టం వచ్చేట్టు పలకడానికి ఇంగ్లీష్ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు గురుగారే? ఎందుకంటే నీ పేరేమిటి? కనకరాజు. నీ పేరు? పైడిరాజు అండి. చూసారా, మీ ఇద్దరి పేర్లలోనూ రాజు అనే మాట ఉన్నా మీ ఇద్దరు ఒక్కలేరు. గంధపు చెట్లాడు నాకు, గంగరావు చెట్లాడు నీకు సాపత్యమా? గురుగారే, కర్ణుడికి కుంభకర్ణుడికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది వీడికి నాకు. అలాగే పియూటీ పుట్టుకి బియూటీ బట్టుకి అంత తేడా ఉందన్నమాట. సరే చెప్పండి మేస్టారు, పాఠం చెప్పండి. రైట్, రాసుకోండి. సియూటీ కట్. గురుగారు, మాకు మాట మంచి మంచి చెడ్డ నేర్పినట్టే మా ఆడకూతుర్లకు ఆట పాట కూడా నేర్పించేస్తే మీరెలా పాడమంటే అలా పాడతాం, మీరెలా ఆడమంటే అలా ఆడతాం. నేర్పించండి, నేర్పించండి. ఓకే. రండమ్మా, చూడండి బాబు, సర్కార్ వారి పాట 2 రూపాయలు. చూడండి బాబు, రూపాయి పాడొచ్చు, ₹1 పాడొచ్చు, మీ ఇష్టం. పాడండి, పాడండి. సారం చొక్కా పాట 3 రూపాయలు. 3.5. బ్లూ చొక్కా 3.5. ఆపండి ఆపండి. ఏంటి వీళ్ళు అమ్మేవని నాసిరకం పాటలు, వీళ్ళ మాటలు మీరేమి నమ్మకండి. నాశరకం గీసరకం అన్నావంటే నరకాలకు పోతావు. జాగ్రత్త. ఏంటమ్మా నాకు జాగ్రత్త చెప్తున్నారు? ఏంటిది? నెల రోజుల క్రితం మీ దగ్గర కొన్నప్పుడు 4 రేవులు కేసేసరికి ఇది షేపు. ఓయ్, నీకు అమ్ముతున్నప్పుడు ఏం చెప్పావు? ఏం చెప్పావు? 4 రకాలుగా ఉపయోగపడుతుందని చెప్తాం కదా. చెప్పావు, కానీ అది అలా గడుగు చెప్తావు. నువ్వు దుప్పటి వాడుకున్నావు కదా. తర్వాత రేవుకెళ్ళొచ్చి టేబుల్ క్లాత్ సైజ్ అయింది కదా, నువ్వు దాన్ని ఉపయోగించుకున్నావు కదా. లెక్కేసుకో. ఆ తర్వాత ఆ టేబుల్ క్లాత్ రేవుకెళ్ళొచ్చి టవలైంది కదా, నువ్వు దాన్ని కట్టుకున్నావు కదా. లెక్కేసుకో. ఆ తర్వాత టవల్ రేవుకెళ్ళొచ్చి రుమాల్ అయింది కదా, నువ్వు ముఖం తుడుచుకోవచ్చు కదా. ముఖం తుడుచుకో, చాలా కష్టపడ్డావు. ఇప్పుడు ఏంటి బాబు, సరిగా ఉందా? 4 రకాలుగా ఉపయోగపడింది కదా. వెళ్ళు బాబు, వెళ్ళు బాబు, వెళ్ళు. నమస్కారం. పాప. ఏం బాబు? నమస్కారం అండి. నీ పాట ఎంత? మీరు చెప్తే అభ్యంతరం ఏముంటుంది సార్? అలాగే, నమస్తే. ఎవరితో మాట్లాడుతున్నారు? మన ఎమ్మెల్యే. అరే ఆడైతే నా నోటితో నేను కూడా దండం పెట్టేది కదా.
నీకు నిజంగా అంత దండం పెట్టాలని ఉంటే నాకు దండం పెట్టు, నిన్ను లెవెల్లో పెట్టినందుకు. లేదా మన ఇద్దరిని లెవెల్లో పెట్టినందుకు ఆ కృష్ణ గారికి ఆయన కుటుంబానికి దండం పెట్టు. ఉత్త దండం పెడితేనే సరిపోదు. ఆ పెద్దవాళ్లతో మాట్లాడి ఆ కృష్ణ చేతుల్లో అమ్మాయిని పెట్టి పెళ్లి కూడా చేసేయాలి. చేద్దాం పదండి పదండి. శుభకార్యానికి వెళ్తూ నీలాంటి ఎకరం నా కొడుకుని తీసుకెళ్తే చిచ్చి అవతల బొమ్మంటారు. అవతల బొమ్మంటే పోతాం ఏంటండి? మన దగ్గర ఏమో చేతులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమో కాళ్ళు ఉన్నాయి. మన చేతులు తీసుకెళ్లి ఆ కాళ్ళ మీద కామర జీళ్ళగా అంటించేస్తాం. ఇంకేమంటారండి అప్పుడు? పదండి పదండి. నేను కూడా వస్తానండి. నేను వస్తానండి. సరే వెళ్ళే శుభకార్యం గనక లేడీస్ ఉండడం కూడా మంచిదే. రండి వెళ్దాం. ఓహో కుగ్గారు కూడా వస్తారంటండి. ఎప్పుడు రానివ్వండి, పాపం వారు కూడా దండం పెట్టుకొస్తారు. ఏమిటి శుభకార్యానికి ఇదే? సరే రమ్మని సరదా తీరిపోద్ది. మసిబొగ్గుల్లా ఈ ఊళ్ళోకి వచ్చిన మమ్మల్ని మాణిక్యాల్లా తీర్చిదిద్ది మీ తమ్ముడు గారు మాకెంతో ఉపకారం చేశారు. అందుకు కృతజ్ఞతగా మీ కుటుంబ సభ్యులందరికీ సైజుల వారీగా వీరి చర్మం వచ్చి నేను చెప్పి కుట్టిస్తాను. సరే సరే. కయ్యానికైనా వియ్యానికైనా సమానమైన హోదా ఉండాలని మాకు తెలుసు కదండి. నీతో వియ్యమందే అర్హత మాకు ఎలాగూ లేదని తమకు తెలుసు అనుకోండి. సరే ఇంతకీ మీరు చెప్పబోయేదేమిటో అదే మనవి చేస్తున్నాను. మా చిరంజీవి జయలక్ష్మిని మీ ఆఖరి తమ్ముడికి ఇచ్చి వివాహం జరిపిస్తే సంతోషిస్తాను. ఇది గొంతమ్మ కోరికే అనుకోండి. చూడండి, ఆడపిల్ల తండ్రిగా మీరు అలా కోరుకోవటంలో తప్పులేదు. మీ సంబంధం చేసుకోవటం మాకు సంతోషం. కానీ ఈ విషయంలో మా తమ్ముడు అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలిగా. ఏమండి, మీతో తుత్తుండాలిగా, అదేది? కారిడోర్లో పడి కాలు నలిగితే దాన్ని బయట వదిలేసి వచ్చాం. మరి మీతో జయ అని మీ ఆయన గారు తూతురుండాలిగా. మీరు మా గెస్టులు కాబట్టి మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఇప్పటికీ 22 జోకులు చెప్పాను. చెప్పబోయేది 23. ఆ పేరు జోకమన్న జోకులు. థ్యాంక్ యూ. చెప్పండి. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా అడగక్కర్లేకుండా వాళ్ళ చనువే మనకి సమాధానం చెప్తోంది. మంచి రోజు చూసి తాంబూలాలు తీసుకుందాం. శుభం. ఊరందరి చేత మీకు చేతులు ఎత్తి దండం పెట్టించాలండి. హరే రామ రామ రామ. హరోం హర. భక్తురాలా, నీ ముఖాల వెంటను చూస్తుంటే నువ్వొక అమూల్యమైన ఆభరణం పోగొట్టుకున్నట్టుగా ఆ మావిళ్లపల్లి మారమ్మ చెబుతోంది. నిజమేనా? అత్తయ్య, నీ గొలుసారో తొట్టేశారు. అవునమ్మా, ఎవరో కాజేశారు. దొంగ మొహాలు. తళ్ళు మూసుకుని తళ్ళు తెరిచేలోగా ఎవరో తొట్టేశారు. దూరమైన వస్తువు నీ భారమైన మాటల వల్ల తిరిగి రాదు తల్లి. అది నీ కష్టార్జితమని మా తల్లి మారమ్మ చెబుతోంది. ఆహా, వస్తుంది వస్తుంది, తప్పకుండా వచ్చేస్తుంది. ఈ నాగెవరిదమ్మా? మెట్ల దగ్గర పడిపోయి ఉంది. నాదేనమ్మా. ఇది పోయిందనే కంగారు పడుతున్నా. అదేమిటమ్మా? వస్తువు అన్నాక జాగ్రత్తగా ఉండొద్దు. హరో హరా. నువ్విక్కడున్నావా తల్లి? నిన్ను సేవించుకోవాలని నేను నెల రోజుల నుంచి వీధి వీధి పేట పేట తిరుగుతున్నానమ్మా. కాషాయ బట్టలు తట్టుతున్నా. ఈవిడెవరండి? ఆమె సాక్షాత్తు మావిళ్లపల్లి మారెమ్మ భక్తురాలు. చిన్నతనంలోనే సన్యసించారు. బాల సన్యాసమ్మ. గొప్ప శక్తివంతురాలు. అమ్మా, ఈనాటికైనా నీ సేవాభాగ్యం నాకు కలిగించు తల్లి.
అమ్మవారిని ఇంకా అనుగ్రహించలేదు బిడ్డ. అమ్మా, మాకింత ఉపకారం చేసిన దానివి నీకు ఉపచారాలు చేసే అదృష్టం మాకు కలిగించమ్మా. మావెళ్లపల్లి మారెమ్మ తల్లి, ఏమిటిది సెలవు? ఆహా, అమ్మ తల్లి అనుగ్రహించింది మాట, తప్పకుండా వస్తాం. ఎంత అదృష్టవంతులమ్మా మీరు. నెల రోజులుగా ఆమె కోసం తిరుగుతున్నాను, నాకు ఈ అదృష్టం కలగలేదు. అమ్మా, నేను కూడా ఈ రోజు మీతో పాటు ఆమె సేవ చేసుకుంటాను. తప్పకుండా రండమ్మా, మాకుగా మేము వేం చేస్తాం. మీ భక్తి శ్రద్ధలకు ఈ బాల సన్యాసమ్మ మహదానందం చెందింది మాట. ఇంకా మేము సమాధిలోకి ప్రయాణం చేస్తాం. సెలవు తీసుకుంటాం. అలాగే. అపచారం వదినా, అపచారం. ఇలాంటి మహాభక్తురాల్ని మామూలుగా పంపకూడదు, కళ్ళు పేలిపోతాయి. అందుకే మా ఫ్రెండ్ అడిగి కారు తీసుకొచ్చాను. వీరిని సమాధిలోకి నేను పంపిస్తాను. పర్వాలేదు నాయనా, ఈ సృష్టిని పాలించేది త్రిమూర్తులు కాబట్టి ఈ 3 చక్రాల వాహనంలోనే ప్రయాణం చేస్తాం. తమలాంటి వాళ్ళు పాసెంజర్ల రిక్షాలో ఎక్కకూడదు. ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించాల్సిన బాల సన్నాసమ్మగారు మీరు. ఈ 4 చక్రాల వాహనంలో ప్రయాణం చేయటమే న్యాయం. మర్యాదగా కారు ఎక్కుతావా లేక కటకటాల్లోకి దోహించేయమంటావా? ఆహా, కనికరించారు, కనికరించారు. తమరు కాలు మోపండి. మహాప్రసాదం. తమరు బ్యాక్న. గోవిందా 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 గోవిందా. చూడమ్మా ముసలి చింతామణి, అసలు నగల మూట నువ్వు కాజేసి ఈ దొంగ నగల మూట నాకు అందేలా చేస్తావా? ఇదిగో ఇందులో ఉడకేసిన గుగ్గిళ్ళున్నాయి, అవి తింటూ దిగి నడిచిపోమ్మా. ఆవిడ్ని దింపితే నేను దిగిపోతాను. తప్పమ్మా, అదెలా కుదురుతుంది నాగశిరోమణి? నువ్వు నోర్ముయ్. నాగశిరోమణి అమ్మ, నువ్వు దిగమ్మా. దిగుతావా లేదా? నీ మాయలతో మా ఇంట్లో వాళ్ళను మోసం చేసి నన్ను వెంగళపని చేస్తావా? నేను తలుచుకున్నానంటే నేను రేప్ చేస్తాను. ఎవరు చెప్పుకుంటావు? నీ బాబుకు చెప్పుకుంటావా? ఏం చేస్తావు? రేప్ చేస్తావు. బచ్చాయిస్తానమ్మా, బచ్చాయిస్తాను. ఏడవకు. నేను బంధాలు తెంచేసుకొని పాలయోగినిలా బతుకుతుంటే భగవద్గీత బోధించమని నన్ను పిలిచి నన్ను నన్ను అర్థమైందమ్మా, ఇంకేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమైపోయింది. అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఒక ఆడపిల్లని అవుట్డోర్ కి తీసుకొచ్చి మానభంగం చేస్తావా? సార్, నిజంలో తెలుసు కూడా మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. ఇది భక్తులు కదండి, నెంబర్ 1 కిలాడి. అయితే మాత్రం రేప్ చేసి పారేస్తావా? ఈ అమ్మాయి గబ్బర్ సింగ్ మేనగోళ్ళు కావచ్చు, పూలందేవి పిన్నమ్మ కూతురు కావచ్చు, అంత మాత్రాన్ని రేప్ చేసి పారేస్తావా? ఇప్పుడు రేప్ చేయి చూస్తాను, రేప్ చేయి చూస్తాను. నేను ఇవి తీసుకొచ్చింది అందుకోసం కాదండి. మరి ఎందుకోసం తీసుకొచ్చావు? పార్లమెంట్ లో మెంబర్లంతా పెద్దానికి ఎందుకు కొట్టుకుంటున్నారో డిస్కస్ చేయడానికా? ఇప్పుడు డిస్కస్ చేయి చూస్తాను, డిస్కస్ చేయి చూస్తాను. సార్, మీరు ఇలా దబాయిస్తే నేనేం చెప్పలేను. అది చెప్పింది మీరు వినది పచ్చి అబద్ధం నీక్షణం నిరూపిస్తాను. డోంట్ టాక్, టాక్ డోంట్. నువ్వు ఈ అమ్మాయిని రేప్ చేసావంటానికి చాలా ఆధారాలున్నాయి. నంబర్ 1, నీ చొక్కా చిరిగుంది. నంబర్ 2, ఈ అమ్మాయి నీ చేతుల్లో గిలగిలా తన్నుకుంటోంది. నంబర్ 3, రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టింది. నేను బచావు బచావు అని కేకలేశానండి. కరెక్ట్ అమ్మా, తెలుగు దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని హిందీలో అరిచావు. చూడమ్మా,
నేను ఏ కేసునన్నా వదిలిపెడతాను కానీ రేప్ కేసుని అసలు వదిలిపెట్టను. ఇది నా 116వ రేప్ కేసు. నువ్వెవరబ్బాయివి? లెక్చరర్ విశ్వనాథం గారి తమ్ముడిని. విశ్వనాథం మాస్టర్ తమ్ముడువా నువ్వు? మా మాస్టర్ తమ్ముడువా? అయితే ఈ కేసు పరిష్కరించాల్సింది పోలీస్ స్టేషన్లో కాదు, మీ ఇంట్లో. కమాన్. ఎంత పనిచేసేవరా? చదువుకున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు, మన వంశానికి కీర్తి తెస్తావు అనుకున్నాను. చివరికి నువ్వు చేసింది ఇదా? అది కదన్నయ్య, అసలు జరిగింది ఏమిటంటే? ఏమిటయ్యా జరిగింది? మా పెంపకంలో 10 మందికి ఆదర్శంగా తయారవుతావు అనుకున్నాం కానీ ఇలాంటి ఉత్తమరాల మీద అత్యాచారం చేసి అధోగతికి దిగజారిపోతావు అనుకోలేదు. చెప్పింది నువ్వు నమ్ముతున్నావా? అంటే నాకు పట్టుకోవటానికి కేసులు లేక నీ మీది రేప్ కేసు నేనే బనాయించానంటావా? ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో నన్ను మించిన పోలీస్ ఆఫీసర్ ఎవడు లేడు సిన్సియారిటీలో. అండర్స్టాండ్? నువ్వు నిజంగా ఆ పాపం చేయకపోతే ఆవిడ తన రిక్షాలో తను వెళ్తానంటే స్నేహితుని అడిగి కారు తీసుకొచ్చి మరి ఆవిడ నుంచి తీసుకెళ్ళావు. కామంతో తల్లి మూసుకుపోయి తారులో నువ్వు కామంతో కళ్ళు ముచ్చిపోయావు కాబట్టి ఇంత దారుణాన్ని కొడగట్టు. ఆ అమ్మాయి చూడు ఎలా ఏడుస్తుందో. మా తమ్ముడు చెయ్యరాని నేరం చేశాడని మేమందరం నిస్సందేహంగా నమ్ముతాం. అన్నయ్య, నేనే నేరం చెయ్యలేదని నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. అమ్మా అమ్మా, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. పట్టుమని 16 ఏళ్లు నిండుకుండాలి నీ శీలం పోగొట్టుకున్నావా తల్లి? పోయిన శీలం ఎలా తిరిగి వస్తుందమ్మా? నిజమేనమ్మా రాజు, అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఏ చీరో జాకెట్టో అయితే తిరిగి ఇప్పించగలను గాని శీలాన్ని మాత్రం నేను ఇప్పించలేను. నేనే కాదు, మా ఐజీ గారు కూడా ఇప్పించలేడు. బాబు, తెలుసో తెలియకో మీ తమ్ముడు తప్పు చేశాడు. మీ ఇంట్లో అందరూ ఇష్టపడే ఆ భక్తురాలి జీవితం సర్వనాశనం అయిపోయింది. బాబు గారు, ఆ భక్తురాల్ని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితం బాగుపడుతుందేమోనని మీరు ఎందుకు ఆలోచించటం లేదు? అవును మాస్టర్, మీ తమ్ముడు ఆ బాల సన్యాసమని మానభంగం చేశాడు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవటమే ఈ కేసుకి పరిష్కారం. అదే నా అభిప్రాయం. ఈ అమ్మాయిని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నా. అన్నయ్య, నువ్వు తొందరపడుతున్నావు. లేదు, ఇది మా అందరి నిర్ణయం.
నాటకాడేవి ఈ నాటకం. నీ తెలివితేటలతో మా వాళ్ళందరినీ మోసగించి నా చేత తాళి కట్టించుకున్నా నీలాంటి మాయలాడిని నేను భారీగా ఏలుకుంటానని ఎందుకు అనుకున్నావు? ఒకవేళ నా భారీగా ఈ ఇంట్లో స్థిరపడిన దేవతామూర్తులు లాంటి మా వదిన సమక్షంలో నిలబడే అర్హత నీకుందని ఎలా అనుకున్నావు? అసలు నీ మాయోపాయాల్ని దొంగతనాలతో ఆపకుండా పెళ్లిదాకా ఎందుకు తీసుకొచ్చావు? చెప్పు, అసలు నువ్వెవరు? చెప్పకపోతే ప్రాణాలు తీస్తాను. చెప్పు. చెప్తానండి, చెప్తాను. నన్ను చంపేస్తారన్న భయంతో కాదు, నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జయలక్ష్మితో మీ పెళ్లి జరిపించాలని మీ పెద్దవాళ్ళు నిర్ణయించగాని ఎలాగైనా ఆ పెళ్లి జరగకుండా ఆపేయాలని నేను ఈ నాటకం ఆడాను. ఆవిడతో నా పెళ్ళైతే నీకేమిటి అభ్యంతరం? ఆవిడ మీరనుకున్నట్టుగా కనకరాజు కూతురు కాదు. ఏమిటి నువ్వనేది? కనకరాజు కనకరాజు కాడు, అతని అసలు పేరు కొండబాబు. కుక్క, డబ్బు, రౌడీ ఇవన్నీ ఆ కొండబాబు రాక్షసత్వానికి ప్రతిరూపాలు. జయవాడి ఉంపుడు గత్తె, పైడురాజుగా వాళ్లతో తిరిగిన మనిషి. మా నాన్న కొండబాబుతో చేతులు కలిపి రోజు తాగింటికి రావడంపై నేను విసుక్కున్నాను. అప్పుడు మా అమ్మ నాకు తెలియని రహస్యం ఒకటి చెప్పింది. ఆ కొండబాబు అంత దుర్మార్గుడని మీ నాన్నకి మాత్రం తెలియదమ్మా. నమ్మకంతో స్నేహం చేశారు. ఆస్తి అజమాయిషీ కోసం ఆ కొండబాబు కన్న తండ్రిని హత్య చేసి ఆ హత్య మీ నాన్న మీదకి బనాయించాడు. ఆ కేసులో జైల్లో మక్కిపోవడమా, లేక నమ్మకంగా కొండబాబు గారి కాళ్ళ మీద పడి వాడిని దెబ్బతీయటమా అని ఆలోచించవలసి వచ్చింది. అయితే మీ నాన్న చూస్తే అసహాయుడు, మనం చూస్తే ఆడవాళ్ళం. ఆ రావణాసురుడికి పాపం పండించడానికి ఏ రాముడో దిగి వచ్చే వరకు వాళ్ళని నమ్మించేందుకు మా నాన్న చేయరాని పనులు చేయాల్సి వచ్చింది. అయినా కొండబాబు లోకు చేసి మా నాన్నని హింసించడం రోజు ఉండేది కాదు. కొండబాబు చేతుల్లో మా నాన్న ఇరుక్కుపోయినట్టే ఇరుక్కుపోయింది జ్యోతి. జ్యోతి మాత్రం అతడి భార్య కాదు, స్నేహితుడి భార్య. కొన్ని కోట్ల నిధికి వాళ్ళు వారసులు. వాళ్లను చంపి ఆ నిధి తాలూకు ప్లాన్ కాగితం కాజేయాలని ఓ దొంగల ముఠా వాళ్ళ వెంటపడ్డారు. ఏమండి, వాళ్ళు మనలో పట్టాన వదిలేలా లేరు. మీరు మీ ఫ్రెండ్ కొండబాబు ఇంటికి చేరిపోండి. నేను ఎలాగైనా వాళ్ళని ఏమార్చి వచ్చేస్తాను. నిధి తాలూకు ప్లాన్ కాగితం ఎలాగైనా రక్షించుకోవాలని విక్రమ్ భార్యను వదిలి కొండబాబు ఇంటికి పారిపోయి వచ్చాడు. వర్మ, నీ ప్రాణాపాయ స్థితిలో కూడా నాలాంటి ప్రాణమిత్రుడు ఒకడు ఉన్నాడని నువ్వు గుర్తుంచుకోవడం నిజంగా నా అదృష్టం. వస్తూ వస్తూ ఆ నిధి తాలూకు ప్లాన్ కూడా తెచ్చేశావు. ఇక నీకే భయం లేదు. చెయ్యవలసిన బందోబస్తు అంతా నేను చేస్తాను. కొండబాబు నమ్మకంగా స్నేహితుడిని చంపాడు. ఆ తర్వాత ఆమెను కావాలని నిర్బంధించాడు. లొంగకపోతే సమాధి చేస్తాడన్నాడు. నువ్వు లొంగిపోవడంలో గల ఉద్దేశం ఇదన్నమాట. నీ బుద్ధి తెలుసుకుందామనే నీకు అందుబాటులో రివాల్వర్ ఉంచాను. నా బందోబస్తులో నేనున్నాను. కొండబాబు నిధి ప్లాన్ సంపాదించిన రోజు నుంచి దాన్ని సాధించే సమర్థత కోసం వెతకడం మొదలెట్టాడు. చివరికి వాడి కన్ను మీ ప్రొఫెసర్ మీద పడింది. తనకు దక్కిన ప్లాన్తో కొండబాబు నిధి సంపాదించాలి. అందుకు మీ ప్రొఫెసర్ని బంధించి తెచ్చాడు. ఆ ప్రొఫెసర్ ఏం ఆలోచించారో తెలియదు. ఆ పనికి మీరు తగిన వారన్నట్టు మీ పేరు సూచించారు. తన కార్యం నెరవేర్చుకోవడానికి మీరే సమర్థులన్న విషయాన్ని మీ ప్రొఫెసర్ ద్వారా తెలుసుకున్న కొండబాబు మిమ్మల్ని వంచడానికి పథకం వేశాడు. సరిగ్గా వాణ్ణి వెన్నుపోటు పొడవాలంటే ఇదే సమయం అనిపించింది మా నాన్నకు. మమ్మల్ని పిలిచాడు. రావణ సంహారం జరగాలి. మా నాన్న పథకం ప్రకారం మేం వేషాలు వేశాం. మా నాన్న వాళ్లతో వేషం కట్టాడు. మీరు చిక్కకుండా ఉండాలని మేము రకరకాలుగా నాటకం ఆడి మీకు చేరువై నిజం చెప్పడానికి ప్రయత్నించాం. కాని కొండబాబు జయలక్ష్మిని మీకిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నం చేయడంతో ఆడదాన్నైనా సాహసం చేసి అబద్ధాలాడి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.
ఎవరు ఎందుకింత భాగవతం ఆడాల్సి వచ్చిందో నా నోటితో నేనేమి చెప్పనక్కర్లేదు. ఏం చేతంటే నీకు అర్జెంటుగా అడ్డదారిలో పెళ్ళమైపోయిన ఆంజనేయులు గారి కూతురు ఆల్రెడీ నా గురించి చెప్పేసింది కనుక నిన్నిప్పుడు బంధించి తీసుకెళ్ళడమే నా కార్యక్రమం. చూడు కృష్ణ, అరిచెయ్యంత సైజులో ఉండే ఈ మ్యాప్ని ఇండియా అంత పెద్దది చేయించాను నీకోసం. నేను నీ ద్వారా సాధించాలనుకుంటున్న నిధిని సంపాదించడానికి ఈ మ్యాప్ ఒక్కటే ఆధారం. అంచేతే ప్రాణ స్నేహితుల్ని చంపి మరీ సంపాదించాను. నా కోరికను నువ్వు కాదన్నావే అనుకో. హరి, అటు చూడు. హరి, ఆ కుర్రాడి కట్లు విప్పు. లాగే చూడు, భక్తుణ్ణి కొడితే భగవంతుడికి పళ్ళు రాలిపోయినట్టు నిన్ను సాచి లెంపగా కొడితే వీళ్ళందరి గుండెలు మండిపోతాయి. వీళ్ల గుండెలే గనక మండిపోతే నువ్వెంత మొండి ఘటానివైనా నీ ప్రాణాలు కూడా ఎండింగ్ అయిపోతాయనే సీక్రెట్ తెలిసిన వాడిని గనక వీళ్ళందరినీ ఇలా బందోబస్తు చేశాను. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నీ వల్ల అనవసరంగా వీళ్ళందరి ప్రాణాలు మట్టి పాలైపోతాయి. పైగా నీ రెండో వదిన మామూలు మనిషి కూడా కాదు. వాణ్ణి తుపాకీతో కాల్చి చంపలేక కాదు హరి.
ఈ దుర్మార్గులు మిమ్మల్ని కూడా. ఇవాళ నీకు నీ కుటుంబానికి ఈ కష్టం కలగటానికి కారణం నేనేనైనా. నన్ను క్షమించు సార్. మన డిపార్ట్మెంట్కి సైతం తెలియని ఒక నిధి గురించి వాడికి తెలుసు. దానికి సంబంధించిన ప్లాన్ కూడా సంపాదించాడు వాడు. నీ ఆవేశంతో ఇక్కడ మూర్ఖంగా ప్రవర్తిస్తావు, లేక విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరిస్తావు? ఆలోచించు. సంపాదించిన నిధిని గద్దలా తన్నుకుపోగలనన్న ధీమా అతనికుంది. దాన్ని ఎలాగైనా నువ్వు ప్రభుత్వానికి అందించగలవన్న నమ్మకం నాకుందయ్యా. మరో ముఖ్యమైన విషయం, ఈ నిధి వారసురాలు ఆ దుర్మార్గుడి చేతిలో ఇరుక్కుపోయి ఉంది. ఈ నిధి సాధనలో ఆమె నీకు చాలా ఉపయోగపడుతుంది. ఆమె నీకు కావాలని అడుగు. నువ్వు అడిగింది చాలా అందంగా ఉందయ్యా. నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో తెచ్చిపెట్టవయ్యా మొగడా అని నిన్ను నేను అడిగితే నదురు బెదురు లేకుండా నిక్షేపంలాంటి నా జ్యోతిని నువ్వు అడిగేస్తావా? ఏమైనా నా జ్యోతిని మనస్ఫూర్తిగా నీ కూడా ఇచ్చి పంపిస్తున్నాను, తీసుకెళ్ళి. వాడితో వెళ్ళిపోతున్నాననే కదా నీ కులుకు? ఎందుకనుకుంటున్నావలా? ఆల్ రైట్, నువ్వు నాదానివి అనే విషయం నువ్వు మరిచిపోనంత కాలం నీకేమీ పర్వాలేదు. ఒకవేళ మరిచిపోయావో నేను నీ ఏజెంట్ గా పని చేయకపోతే నన్ను చంపి పారేస్తావుగా? గుడ్, నువ్వు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఇక నీకు చెప్పవలసిందేమీ లేదు. మరి ఆ కుర్రాడు నేను కనపడటం లేదని కంగారు పడతాడేమో. వెళ్ళనా? ఇందాక నుంచి ఇంటర్వెల్ లేకుండా బాధేస్తున్నా బుద్ధి రాలేదురా నీకు? క్షమించండి మహాప్రభు, తప్పైపోయిందని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగవేమరా దగుల్బాజీ నా కొడక. నాకంటే దగుల్బాజీ వెధవి నిన్ను నేను క్షమాపణ అడగడం ఏంట్రా పుండాకు రాస్కెల్? పుండాకు రాస్కెల్ అంటావురా? రాస్కెల్ అనడమే కాదు, కోడై కూస్తాను, కుక్కై అరుస్తాను. మహాభారతంలో శకునిగాడు మట్టయిపోయాడు అనుకున్నాను గాని మళ్ళీ నువ్వై పుడతావనుకోలేదురా. అయిపోయింది, నువ్వు పైకి వెళ్లే టైం అయిపోయింది. రేయ్, నీ జీవితంలో ఆఖరి కోరిక ఏమైనా ఉంటే కోరుకో. సరే, కోరతాను. ఒక 100 రూపాయలు అప్పుంటేవరా? క్షణాల్లో చచ్చేవాడికి నీకెందుకురా 100 రూపాయలు? ఈ వెనకాలన్న వాళ్ళకి చెరో 50 ఇచ్చి నీ మొహం మీద ఉమ్మేయి. నా కొడక, నా మనుషుల చేత నా మొహం మీదే ఉమ్మేయించడానికి నన్ను పొడుగుతావురా? ఒరేయ్, వీడు అశ్చక్కు నా కొడుకు కంటే చండాలపు నా కొడుకు. వీడిని చెత్తగా పొడిసేసి ఏ చెత్త కుండీలో బందోబస్తు చేసేయండి. నెమ్మది నెమ్మది. అమ్మా డాక్టర్ గారు ఏమంటారు? ఏమంటానమ్మా, ఏమి అన్నాం? మీ ఆయనే కదమ్మా? ఆయనేనండి. మీ ఆయన్ని చావ చంపి చెవులు మూసిన వాడెవడో మాత్రం పరమ దుర్మార్గుడు. వాడు తప్పకుండా నరకానికి పోతాడు. వాడి సంగతి దేవుడు ఎరుగు. ముందు ఈయన సంగతి చెప్పండి. చెప్పడానికి మన చేతుల్లో ఉందమ్మా. మీ తాడిపట్టు గట్టినాయి. ఆయనకి ఈ భూమి మీద నౌకలుంటే బతుకుతాడు, లేకపోతే అంతే. డాక్టర్ గారు, మరి ఇంకెవరైనా పెద్ద డాక్టర్ చూపిస్తే? పెద్ద చిన్న తేడా ఏమీ లేదమ్మా. అదిగో ఆ దేవత నమ్ముకో. వస్తానమ్మా.